నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిజేఐ ఇంటా ప్రధాని మోదీ రేగిన వివాదం. ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు. వైఎస్ షర్మిల. నన్ను హత్య చేసేందుకు కుట్ర. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం. మహాగణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 35 చిన్న కథ కాదు మిత్ర బృందం. న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సిజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడంతో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పూరి జగన్నాథ ఆలయంలో కలకలం రేగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ శిఖరంపైకి చేరుకున్నారు. దీన్ని చూసిన వారంతా షాక్ అయ్యారు. ఆలయ అధికారులు అతన్ని కిందికి తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తాను ఒడిశాలోని ఛత్రపూర్ణాకు చెందినవాడని తెలిపారు. తన కోరిక నెరవేరాక ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రాన్ని తాకి అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నానని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని, కౌశిక్ రెడ్డికి తల్లి చెల్లి లేరా, మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటూ అరకపుడి గాంధీ వ్యాఖ్యానించారు. నువ్వు మనిషి పుట్టకపోతే మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు. నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అరగపుడి గాంధీ బీఆర్ఎస్లో ఉంటే గులాబీ కండవ కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు. నిన్న అరగపుడి గాంధీపై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అరగపుడి. ఇవాళ హైదరాబాద్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో వెళ్లి ఆయన ధర్నాకు దిగారు. అయితే గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, ఇంట్లో పూల కుండీలు ధ్వంసం చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద బైఠాయించి అరకపుడి గాంధీ తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు. కౌశిక్ రెడ్డి దమ్ముంటే బయటికి రావాలని, తాను ఇక్కడే ఉంటానని హెచ్చరించారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాంధీని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు. మీరు చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. ఖైరతాబాద్ మహాగణనాథునికి 6వ రోజు పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ సప్తముఖ మహాగణపతికి 6వ రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు గురువారం ఖైరతాబాద్ ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్యనాయుడుతో ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేయించారు. ఉదయం గణపతి హోమం, ప్రత్యేక హారతి అనంతరం భక్తులను దర్శనానికి ఉత్సవ గణపతి అనుమతిస్తుంది. ఖైరతాబాద్ బడా గణేష్ చూసేందుకు నగరవాసులు నలుమూల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ సమితి నిర్వహించనుంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తును పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. కానీ విని ఎరగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయమయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేందుకు బాలయ్యతో పాటు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్సేన విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య మాట్లాడుతూ ప్రాంతాలు వేరైనా మనది తెలుగు భాష అన్నారు.
ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలా పనిచేశామన్నారు. ఏలేదు వరదలతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం, పూడిక తీయకపోవడం వల్లనే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట చేసి నష్టపోయారన్నారు. ప్రతి ఎకరాకు 30,000 చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్తోనే జాడి జరిగిందా? కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగే ముందు ఈ రోజు ఉదయం అరకపూడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో ఆయనకు ఫోన్ చేసింది ఎవరు? నేను నిన్ను ఆరోపణ చేయట్లే. నువ్వు చేసినటువంటి బ్రోకర్ పనులని, బాత్రూముల్లో ఉండి కోవర్ట్గా పనిచేసినటువంటి బ్రోకర్ నా కొడుకు ఇవాళ కూడా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తా అని హైదరాబాదు, ఢిల్లీ తిరిగినటువంటి బ్రోకర్ నా కొడుకు వచ్చి ఆరోపణలు చేస్తే దాన్ని ఏ రకంగా స్వీకరించాలి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి సవాలు ప్రతి సవాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వెళ్లారు. పెద్ద ఎత్తున తన అనుచరులతో బయలుదేరి వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి భారాసా కండవా కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై అరకపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ వచ్చి ఆందోళన చేపట్టడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఘటన గురించి పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో పోలీస్ గోబ్యాక్ అంటూ కొందరు నినాదాలు చేశారు. మేము మాట్లాడిన ఇష్యూ డైవర్స్ చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడు మీడియా మేము మాట్లాడింది చూపించరు, ఆ కొట్లాటనే చూపిస్తారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాది ఏం వస్తట్లేదు, కొట్టుకున్నారట కదా. ఇప్పుడు టీవీలో అదే పడతారు, కొట్టుకోవడానికి పడతారు. అది అంటే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇది కొత్త డ్రామా. ఇప్పుడు మేము మీడియా అంతా కూడా ఇప్పుడు మేము మాట్లాడేది పడతారు, అంతా ఇద్దరు కొట్టుకునేది పడతారు. తిరుమల శ్రీవారిని 35 చిన్న కథలు కాదు చిత్ర బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి నివేదిత థామస్, నటుడు విశ్వదేవ్, దర్శకుడు నందకిషోర్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను మొదటిసారి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని నివేదిత థామస్ తెలిపారు. ఈ సందర్భంగా నివేదితతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. తిరుమల రావడం సో చాలా స్పెషల్. అండ్ 35 థీమ్తో రావడం ఇంకా స్పెషల్, ఎందుకంటే మూవీ బాగా చేయడం, అందరూ ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం ఇవన్నీ చాలా మా టీంకి ఇది దీనికన్నా పెద్ద సంతోషం ఏం లేదు. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను. అవును. అండ్ ఇది అంటే సరస్వతి ప్రసాద్ వాళ్ళ ఇల్లు కూడా తిరుపతిలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ సో మచ్. కొండ దిగువన చేసాం తిరుపతి, ఆ స్వామివారి ఆశీస్సులతో సినిమా కూడా బాగా విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. చాలా ఆనందంగా ఉందండి టీంతో రావడం, తిరుపతిలో కదా. సో ఇక్కడ మొదలు పెట్టడం, వెంకట స్వామి ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద ఆయన మాతోనే ఉన్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకలు సందడి కొనసాగుతుంది. వివిధ రూపాల్లో కొలువైన గణపతికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 80 కిలోల గవ్వలతో వినాయకుని తయారు చేశారు. మండపంలో గణపతి చుట్టూ 3 వైపులా మరో 1101 మంది మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
కాంగ్రెస్ పార్టీలో చేరానని ట్విట్టర్లో పెట్టి ఇవాళ PACS చైర్మన్ అవ్వగానే నేను ప్రతిపక్షంలో ఉన్నానని సిగ్గు లేకుండా మాట్లాడింది నువ్వు అరికెప్పుడు గాంధీ. డిఫెన్స్లో పడి నీ ఇజ్జత్ మానం పోయిందని ఇలా ప్రశ్నిస్తే కౌశిక్ రెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ హరీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ట్విట్టర్లో కాంగ్రెస్లో చేరాను అని ట్విట్టర్లో పెట్టింది గాంధీ గారు. కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి కండువ కప్పిన ట్విట్టర్లో పెట్టుకున్నది నువ్వే. ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నా అని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది నువ్వే. PAC చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను కాంగ్రెస్లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే. ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే డిఫెన్స్లో పడి ఇజ్జత్మానం పోయిందని, ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి. ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను 3 సార్లు మాట్లాడాను. మా ఎమ్మెల్యే గారిని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు, గాంధీ గారిని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండానా? ఆయన కూకట్పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అంటే ఇది ప్రభుత్వ దాడి, ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, DGP గారిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను, దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ACPని, CIని వెంటనే సస్పెండ్ చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్ బిల్లులు చెల్లించలేదని పిల్లలను స్కూల్లో నుండి బయటకు పంపిన కాంట్రాక్టర్ కామారెడ్డి మండల చిన్నమల్లారెడ్డి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేసిన పనులకు ప్రభుత్వం నుండి బిల్లులు రాలేదని స్కూల్ పిల్లలను కుర్చీలు బెంచ్లను బయట వేసిన కాంట్రాక్టర్ను నిలదీసిన టీచర్లు, తల్లిదండ్రులు. తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ భద్రత. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య నెలకొన్న ఉద్రిక్త నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించారు పోలీసులు. శస్త్రచికిత్సలు, సూది మందు, స్టైరాయిడ్, మత్తు మందులు, యాంటీబయాటిక్లు ఇస్తే చర్యలు తప్పవని మండల వైద్యాధికారి డాక్టర్ వి సుధాకర్ అన్నారు. పామిడి మండల పరిధిలోని ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వ్యాప్తంగా 37 RMPలకు హెచ్చరికలు జారీ చేశారు. మీడియా సమావేశంలో డాక్టర్ మాట్లాడుతూ అర్హత లేకుండా ఎవరు వైద్యం చేయకూడదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందన్నారు. ప్రథమ చికిత్స చేసే RMPలు తమ పేరు ముందు డాక్టర్ను పెట్టుకోకూడదని ఆదేశించింది. RMPలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయని, వారి వైద్యం వల్ల కొందరు రోగులు మృతి చెందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిసింది. కాబట్టి ప్రథమ చికిత్స చేసే వ్యక్తులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్క RMPలు కానివ్వండి, ఈ PMPలు, అదేవిధంగా ఆయుష్ వాళ్ళు కూడా కొన్ని హైర్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడడం వల్ల వ్యాధికి ఓపీ చూసేటప్పుడు ఓపీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, IP ఉంటే, ఇన్ కేస్ నర్సింగ్ హోమ్లు ఉంటే IP రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, రెఫర్ చేస్తే ఆ రెఫరల్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, ఇంకా సీజనల్గా వచ్చే డిసీజులు వాటి గురించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి వాళ్ళకి. ఇది అదేవిధంగా హైర్ యాంటీబయాటిక్ వాడడం వల్ల కొన్ని ఇబ్బందులు, దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. దానికి గాను దిశానిర్దేశాలను నిర్ణయించడం కోసం ఇక్కడ RMPని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే RMPలు చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయన్నమాట. అవి నిర్ణయించడం, వాళ్ళకి దిశానిర్దేశాలను సూచించడం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. RMPలు ముఖ్యంగా చేయాల్సిన CJI ఇంటా ప్రధాని మోదీ రేగిన వివాదం. ఏలేరు ఆధునీకరణ జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు. వైఎస్ షర్మిల. నన్ను హత్య చేసేందుకు కుట్ర. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం రిలీఫ్ ఫండ్కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం. మహాగణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 35 చిన్న కథ కాదు మిత్ర బృందం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.